ఫస్ట్. ఇంకోటి సార్, సిద్ధం, సిద్ధం, సిద్ధం. ఎక్కడ చూసినా గానీ సిద్ధం బోర్డులు ప్రజల డబ్బులన్నీ తీసుకెళ్ళి బోర్డుల మీద పెట్టేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి సీఎం స్థాయి వ్యక్తి మనం మాట్లాడుకునేటప్పుడు అది ఎలక్షన్‌కి సంబంధించో మాట్లాడేటప్పుడు నార్మల్ మాట్లాడారు. చొక్కాలు మడత పెట్టడం, చొక్కా మడతేయాలి మనందరం అంటున్నారు. ఈళ్ళు కూడా మీరు రెడీ అంటే మేము కూడా సిద్ధం అంటే సంసిద్ధం అంటున్నారు. మీరు చొక్కాలు మడతేస్తే మేము కుర్చీలు మడతేస్తాం అంటున్నారు. కుర్చీని మడత పెట్టి అంటున్నారు ఆళ్ళు. ఏంటి సార్ ఈ వార్? ఈ చొక్కా వర్సెస్ కుర్చీ ఏంటి సార్ ఇది? ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే హ్మ్. సాధారణంగా ఒక మనిషి కొన్ని భ్రమలు వస్తూ ఉంటాయి, హ్మ్. కళలు వస్తూ ఉంటాయి. హ్మ్. అందులో కొన్ని పీడకలలు ఉంటాయి, కొన్ని మంచి కళలు, మధుర స్వప్నాలు ఆ! ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను చాలా బాగా పరిపాలిస్తున్నాను, నేను సెమీ గాడ్ని, హ్మ్. నాకు వీళ్ళందరూ భక్తులు, హ్మ్. నేనేం చెప్పినా అది నమ్ముతారు, నేను పచ్చి అబద్ధం అది అబద్ధం అని కూడా ఆయన ఆయన హ్మ్. మాట్లాడి పచ్చి అబద్ధాలు కూడా నిజం అనుకుంటాడు. నేను అవినీతిని వ్యతిరేకిస్తాను, నేను కులం చూడడం మతం చూడడం అని చెప్తున్నాడు ఆయన. హ్మ్. అన్నీ చూస్తాడు ఆయన. హ్మ్. కానీ ఆయన మరి ఆయన నిజమని నమ్మబట్టే కదా చెప్తున్నాడు. హ్మ్. ఆయన అవును. నమ్ముతాడు ఆ పచ్చి అబద్ధాన్ని, దాన్ని నిజమని నమ్ముతాడు అతను. ఓకే. తను నేను మళ్ళీ గెలుస్తాను 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను అనేటువంటిది అతను నమ్ముతున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఆయన. హ్మ్. వైనాట్ 170 అంటే మన 157 కొట్టిన వాళ్ళు ఇంకో 5 కొట్టేలేమా అని చెప్పేసి హ్మ్. ఇంకో 24 సీట్లు పెద్ద లెక్కే ఉంది అనుకుంటున్నాడు ఆయన. ఆయన నమ్ముతున్నాడు కాబట్టి చెప్తున్నాడు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ థియేటర్ మొదల్లో మాట్లాడుతున్నాడు అనుకుంటూ పారిపోతున్నారు, అది వేరే. ఆ సభల్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నువ్వు చేసుకో కావాలంటే. హ్మ్. ఆయన ఇప్పుడు లీగల్గా ఆయన తప్పు చేయట్లేదు కదా. ఈ చట్టం అనుమతించిన మేరకు ఆయన చట్ట పరిధిలోనే చేశారు. చట్ట పరిధిలోని ఎవరు ఆయన పైగా ఆయన మీద ఎవరు ఆరోపణ చేయలేదు కదా. అవును. నాకు అన్యాయం చేయడం ఎవరిని చెప్పారా? ఇప్పుడు ఒక ఇద్దరు వివాహం చేసుకున్నారు, సరిపడలేదు, హ్మ్. సరిపడని కాపురంతో రోజు తను తిట్టుకుని కొట్టుకుని కంటే మ్యూచువల్గా ఇడిపోతాం, హ్మ్. అది మంచి పద్ధతి కదా. కోర్టులే చెప్తున్నాయి కదా. ఏంటండి హ్మ్. దాన్ని అది పెద్ద ఇష్యూ కింద ప్రజలకు సంబంధం ఏంటి దాంతో? పదే పదే ప్యాకేజ్ స్టార్ అని నువ్వు ఇచ్చావా, ఎవడిచ్చాడు, హ్మ్. నువ్వు చూసావా, ఆ అవసరం అతనికి ఏముంది? అవును. అతను షూటింగ్లే చేసుకుని సినిమాల్లో నటించి ఎంతో కొంత రూపాయి పాపం జనాలకు పెడుతున్నాడు. హ్మ్. ఇప్పుడు అతను కూడా పరిణితి చెందిన రాజకీయ నాయకులు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. హ్మ్. 2009లో వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఏం పొరపాటు జరిగింది, 2014 2019లో ఏం తప్పులు చేసాం మనం, ఒక ఎమోషన్ కాదు పద్ధతిగా ఆలోచించాలి. కేడర్ని కార్యకర్తలో పార్టీ నిర్మాణం ఉండాలి, పగడ్బందీగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని కనీసం ముందు అసెంబ్లీకి వెళ్ళాలి. అసలు మనం 2019లో ఎందుకు ఓడిపోయాం, ఇంత జనాదరణ ఉంది, ఇంత క్రౌడ్ పుల్లింగ్ ఉంది, అయినా సరే ఎందుకు ఓడిపోయాం? మనం కొంతమంది చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని మనం పొరపాటు చేస్తున్నామా, మనల్ని సైంధవలాగా మనకు అడ్డుపడుతున్నారా, సెకండ్ల మాదిరి కొంతమంది వ్యాఖ్యానాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నువ్వు సీఎం అడుగు అంటున్నారు కదా. ఏ సీఎం అడగటం ఏంది, ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కదా, ప్రధానమంత్రి అడగచ్చు కదా, ఎన్డీఏలో ఉన్నాడు కదా. అవును. ఆ మాట చెప్పడం ఎవడుంది, అవునా కదా. అంతే. చంద్రబాబు గారినేమో 2 ఏళ్ళు సీఎం అడిగి మిగతా 3 ఏళ్ళు పీఎం అడగచ్చు కదా. ఇలాంటి వాళ్ళు అసంబద్ధమైన వాదనలు చేస్తా అప్పుడు ఆయన ఆలోచన చేసుకుని జాగ్రత్తగా ముందు మనం నిలబడాలి, తర్వాత కలబడదాం, నాకు ఫ్యూచర్ ఉంది, ఏదో రోజు మనకు ఆ ఛాన్స్ ఇస్తారు ప్రజలు, ముందు నన్ను నేను నిరూపించుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాడు. ఆయన అలాగ అంటబడుతున్నారు, ఆయన విమర్శిస్తారు. పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంది. వాళ్ళ నాన్న 2004లో అందరిని పోగేసి రాలేదు, రోడ్డు మీద పోయి కూడా అందరిని కూడా తీసుకొచ్చాడు, మహాకూటమిలాగా అందరిని పోగేసి కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ అందరూ కలిపితే చర్చ చేయటి ముక్కి మూలిగా గెలిచారు. ఇవాళ మళ్ళీ అదే భయం వాళ్ళకి, కూటమి సాధిస్తుంది, మీరు ఒక్కడే రండి, చొక్కా వేసుకోకుండా రండి, ఇలాంటి మాటలేటి, నీ దమ్ము ధైర్యం అంటే ఒక్కడు కాదు 100 మందిని తీసుకురా షేర్ ఖాన్ అంటాడు, అలా రమ్మనాలా నీకు అంత ధైర్యం ఉంటే. అంతే కదా. అంతే సార్. నీకు నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే, నువ్వు బాగా చేసావని నమ్మకం ఉంటే నువ్వేం చేయాలి, మీరు ముగ్గురే కాదే మొత్తం అందరు కలిపి రండి అని చెప్పాలి, సవాలు విసరాల. నువ్వు తోపు తురుము పోలీసు అనుకుని నువ్వు పిల్లిలాగా మ్యామ్యాం అంటే అలాగా, నువ్వు బయటే బోబో ఇంట్లో మ్యామ్యామా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడకూడదో సభలో, చిన్నపిల్లలు ఉన్న సభల్లో వాళ్ళకి ఏదో కార్యక్రమం దాని గురించి మాట్లాడాలా, లేకపోతే మహిళలకి సంబంధించింది, లేకపోతే ఇంకొక సామాజిక దాని గురించి మాట్లాడాలి. చొక్కా మడతట్టండి, మీ మీద నమ్ముకున్నాను, మీరు దెబ్బలాడు ఎవరికో కొట్టమన్నా, చొక్కా మడతట్టు కొట్టమన్నా, మరి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా, కుర్చీ మడతట్టు కొడతాను, మీ కుర్చీ మడతట్టేసి ఇంటికి పంపిస్తాం.
అలాగే మాట్లాడతారు. అట్లా మాట్లాడతారు. ఎవరిది పేలింది బాగానే? కుర్చీ మడత చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కుర్చీ మడత పెట్టి అన్న మాట వస్తే దద్దరిల్లిపోయిందా లేదా? మొత్తం అంతా మహేష్ బాబు అంటాడు ఇదే సినిమా బొమ్మ దద్దరిల్లిపోద్దని. అలాగే ఉంటుంది. అట్లాగే ఉంటుంది. మీకేమో మాట్లాడటం రాదు, అయినా సరే మాట్లాడేస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా, మీకన్నా గ్యారంటీగా బుర్ర ఎక్కువ ఉన్నవాళ్ళు, మంచి తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా. లోకేష్ కట్టండి మీరు చూసి కూడా మాట్లాడలేదు సరిగ్గా. మీరు లోకేష్ని ఎదుర్కోలేక వీళ్ళతో అంటారు. లోకేష్ వాళ్ళకి నైట్ మేర్ కింద కనపడదు. రెడ్ బుక్ బయటకు తీస్తుంటే ఆ రెడ్ బుక్ చూసి వాళ్ళు గదగద ఉడికేస్తారు పార్టీ వాళ్ళందరూ. ఎర్ర పుస్తకం చూస్తే రేపు మామూలుగా ఉండదండి వాళ్ళకి. చిన్నది మొత్తం ఎక్కిచ్చేస్తారు. ఓకే. ఒక 6 ఐఏఎస్లు ఐపీఎస్లు కలిసారట బాబు గారిని. మా తప్పు అయిపోయింది బాబు, మీరు ఏం చేయలేదండి అలాగా, అతనే తప్పట్లేదు మాకు అని. అందరిలోని ఇదే భావన కలిగింది. ఓకే. నువ్వు చొక్కా మడతెట్టినా చొక్కా ఇప్పేసుకొచ్చినా కానీ ఎవడ సీన్ అయిపోయింది.